వెల్కమ్ టు మనీకి ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. ఈ వీడియోలో ఈ గోడాట్ ఈవన్ యూలైఫ్ కంపెనీలో జాయిన్ అవ్వడానికి చాలా మందికి ఏంటంటే కొన్ని సందేహాలు అనేది వాళ్ళ మనసులో పెట్టుకునేసి జాయిన్ అవ్వడానికి కొంచెం ఆలోచన అనేది చేయడం జరుగుతుంది అనమాట. దాని గురించి ఏంటంటే ఈ వీడియో ద్వారాగా మీ సందేహాలకి ఒక జవాబు అనేది దొరుకుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకేనా? ముందుగా మనం ఏంటంటే ఈ గోడాట్ ఈవన్ యూలైఫ్ కంపెనీ అనేది ఒక ఫారెన్ కంపెనీ. ఓకేనా? ఈ కంపెనీ మన ఇండియాకి వచ్చి దగ్గరగా 2 మంత్స్ అవుతుందన్నమాట. ఈ 2 మంత్స్‌లో కూడా దీనిలో జాయిన్ అయిన వాళ్ళు, దీన్ని అర్థం చేసుకున్న వాళ్ళు మంచిగా ఇన్కమ్ అనేది తీసుకుంటున్నారు. ఓకేనా? వాళ్ళు ఇన్కమ్ తీసుకోవడంతో పాటు వాళ్ళకి కూడా వచ్చిన వాళ్ళు కూడా ఇన్కమ్ తీసుకునే విధంగా ఈ గోడాట్ ఈవన్ యూలైఫ్ కంపెనీ అనేది ఏంటంటే ఒక ఆషామాషీ కంపెనీ అయితే కాదు. ఇదేంటంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇది బిట్‌కాయిన్. ఓకేనా? ఈ బిట్‌కాయిన్ అనేది అందరికీ తెలుసు. అందరికంటే చాలా మందికి ఈ బిట్‌కాయిన్ గురించి తెలుసు. అలాగే ఈ బిట్‌కాయిన్ ప్రెజెంట్ మనకి 2025లో ఎంత రేట్ ఉన్నదనేది కూడా చాలా మంది సెర్చ్ చేస్తుంటారన్నమాట. కొంతమందికి తెలియకపోవచ్చు. కొంతమందికైతే తెలుసన్నమాట. ఓకేనా? ఈ బిట్‌కాయిన్ అనేది ఏంటంటే మనకి 2010, 2011 అప్పుడేంటంటే మనకి ఓన్లీ రూ. 60 ఉండేదన్నమాట మనకి. ఓకేనా? ఓన్లీ రూ. 60, రూ. 65 అలా ఉండేది రేట్ అనేది. ఓకేనా? అదే బిట్‌కాయిన్ ఇప్పుడు మనకి 2025 వచ్చేటప్పటికి ఏంటంటే 90 లక్షలు. నేను ఈ బిట్‌కాయిన్ గురించి ఎందుకు చెప్తున్నాను అంటే ఈ గోడాట్ ఈవన్ యూలైఫ్ కంపెనీ ఏదైతే ఉందో ఈ కంపెనీ సృష్టించిందే ఈ బిట్‌కాయిన్‌తో సృష్టించారనమాట. ఓకేనా? మన క్రిప్టో కరెన్సీలో కింగ్ ఎవరంటే బిట్‌కాయిన్. ఓకేనా? ఆ కింగ్‌ని ఉపయోగించుకునే మనకి ఈ బిజినెస్ అంతా కూడా రన్ అవుతుందనమాట. ఓకేనా? ఈ గోడాట్ ఈవన్ యూలైఫ్ కంపెనీ అనేది జెన్యూన్ కాదు. ఈ కంపెనీ ఎక్కువ రోజులు నిలబడదు అని చాలా మంది భయపడుతున్నారు. ఈ కంపెనీని అనుమానిస్తే ఈ బిట్‌కాయిన్ అనుమానించాలి. ఓకేనా? ఈ కంపెనీని గనక మీరు అనుమానించి ఉండదు, పోతది, ఇదంతా జెన్యూన్ కంపెనీ కాదు అని చెప్పి ఎవరైతే అపోహలు పడుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ బిట్‌కాయిన్ కూడా అనుమానించాలి. అపోహలు పడాలన్నమాట. ఎందుకంటే మనం ఈ బిట్‌కాయిన్‌తోనే ఆధారపడి ఈ కంపెనీ అనేది ఉంది. ఈ బిట్‌కాయిన్ మీద ఆధారపడి ఈ కంపెనీ ఉంది. ఈ బిట్‌కాయిన్ యూజ్ చేసుకునే ఈ కంపెనీ అనేది పుట్టింది. ఈ బిట్‌కాయిన్ వాడుకునే మనం బిజినెస్ అనేది చేస్తున్నాం. ఈ బిట్‌కాయిన్ మనం ఐడియా చేసుకున్నప్పుడు ఈ బిట్‌కాయిన్ ఎంత రేట్ ఉంది, దాన్ని బట్టి మనం ఈ కంపెనీలోకి ఎంటర్ అవుతాం. మనకొచ్చే ఇన్కమ్ కూడా మనకి ఇన్కమ్ వచ్చే క్షణానికి ఆ బిట్‌కాయిన్ రేట్ ఎంత ఉంది అనేది చూసుకొనేసి దాంట్లో షేర్ అనేది మనకు రావడం జరుగుతుంది. ఓకేనా? అదే విధంగా మనం జాయిన్ అయినప్పుడు ఆ బిట్‌కాయిన్ మనం పెట్టే $10కి ఎంత షేర్ అయితే కలుగుతుందో ఆ షేర్ పెట్టే మనం ఈ కంపెనీలోకి జాయిన్ అవుతున్నాం అనమాట. అదంతా కూడా నేను మీకు క్లియర్‌గా మీకు చూపిస్తాను. ఇదేంటంటే రియల్ ప్రోడక్ట్ అనమాట. ఓకేనా? ఎర్న్ బిట్‌కాయిన్ మనం ఇక్కడ వర్క్ చేస్తూ ఇన్కమ్ సంపాదించుకుంటూ బిట్‌కాయిన్ ఎర్న్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకేనా? ఇది ఒక రియల్ ప్రోడక్ట్. మనకొచ్చే ఇన్కమ్ ప్రతి రూపాయి కూడా కంపెనీ దగ్గర మనం పెట్టడం లేదు. మనం ఒక వాలెట్ అనేది మనం క్రియేట్ చేసుకుంటాం. ఈ ఐడి క్రియేట్ చేసుకోవడానికి ముందే మనం బిట్‌కాయిన్ వాలెట్ అనేది మన ఫోన్‌లో స్మార్ట్ కాంట్రాక్ట్ అడ్రస్ ఇచ్చి స్మార్ట్ కాంట్రాక్ట్‌లో మన మొబైల్‌లో ఒక వాలెట్ అనేది క్రియేట్ చేసుకుంటాం అనమాట. అది టోకెన్ పాకెట్ కావచ్చు, ట్రస్ట్ వాలెట్ కావచ్చు, మెటామాస్క్ కావచ్చు, సేఫ్ వాల్ కావచ్చు, ఏదో ఒకటి యాప్ అనేది ఇన్‌స్టాల్ చేసుకునేసి
మనం ఏంటంటే ఇక్కడ ఒక ఐడి అనేది క్రియేట్ చేసుకోబోతాం. ఇక్కడ మన దాని బిట్‌కాయిన్ వాలెట్ అనేది మనం క్రియేట్ చేసుకుంటాం. బిట్‌కాయిన్ వాలెట్ క్రియేట్ చేసుకునే ముందు ఏంటంటే మనకు ఒక 12 కీవర్డ్స్ అనేది మనకు రావడం జరుగుతుందనమాట. 12 కీవర్డ్స్ అది మీకు పాస్వర్డ్ లెక్క. అంటే మీరు ఏటీఎం కార్డ్ వాడుతుంటే ఏటీఎం కార్డ్‌కి పిన్ ఎలా ఉంటుందో, అదే విధంగా మనకి ఇక్కడ ఈ ఈ కీవర్డ్స్ అనేది మనకు ఉపయోగపడతాయన్నమాట. ఏ బిట్‌కాయిన్ వాలెట్‌లో ఎంత మనీ ఉన్నా కూడా మనం ఈ కీవర్డ్స్ అందులో టైప్ చేస్తేనే మనకి అందులో ఉన్నది ఎవరైనా సరే తీసుకోగలుగుతారు. అది మీరు ఎప్పుడైనా సరే 12 కీవర్డ్స్ మీరు మర్చిపోయినా కూడా ఆ డబ్బులు మీరు తీసుకోవడానికి కాదు. మీరే కాదు, ఈ కంపెనీ క్రియేట్ చేసుకున్నోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరం కూడా కాదనమాట. ఓకేనా? దానివల్ల మీరు సంపాదించుకునే మనీకి, కంపెనీకి ఎలాంటి సంబంధం లేదు. ఓకేనా? మీరు సంపాదించుకున్న ప్రతి రూపాయి కూడా మీ దగ్గరే ఉంటుంది. మీ వాలెట్‌లోనే ఉంటుంది. ఎవ్వరు తీసుకెళ్ళిపోరు దాన్ని. మీరు తప్పితే ఎవరు తీసుకోలేరు. ఎందుకంటే 12 కీవర్డ్స్ మీ దగ్గరే ఉంటాయి కాబట్టి, దాన్ని ఓపెన్ చేసుకునే కీ మీ దగ్గరే ఉంటది కాబట్టి, అది మీకే చెందుతుందనమాట. కంపెనీకి ఎలాంటి సంబంధం లేదనమాట. దాని గురించి భయపడవలసిన అవసరం అయితే ఏం లేదు. కంపెనీ ఉంటుందా, పోతుందా అని భయపడవలసిన అవసరం లేదు. కంపెనీ ఉన్నంత కాలం మీరు వర్క్ చేసుకోండి. కంపెనీ ఉన్నంత కాలం మీరు సంపాదించుకోండి. కంపెనీ పోయిన తర్వాత మీకు ఒక్క రూపాయి కాదా, ఒక రూ. 10 కూడా మీకు లాస్ ఉండదనమాట. ఓకేనా? దాని గురించి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆలోచించండి. ఓకేనా? అదేవిధంగా ఈ బిట్‌కాయిన్ అనేది మీరు ఈ కంపెనీ అంటూ పోతే బిట్‌కాయిన్ ఉండదనమాట. ఓకేనా? ఈ కంపెనీ అంటూ పోతుంది అనుకుంటే మనం ఈ కంపెనీనే నమ్మకపోతే మనం బిట్‌కాయిన్‌ని నమ్మవలసిన అవసరం లేదనమాట. ఓకేనా? బిట్‌కాయిన్ అనేది ఈ క్రిప్టో కరెన్సీలో బిట్‌కాయిన్ అనేది మదర్ కాయిన్ అంటారు. మదర్ కాయిన్ అనమాట ఇది బిట్‌కాయిన్ అనేది. ఓకేనా? దాని తర్వాత తల్లి అనమాట అది. బిట్‌కాయిన్ అంటే మదర్ కాయిన్ అంటే ఏంటి? తల్లి. క్రిప్టోలో తల్లి. దాని తర్వాతే ఎన్నో వందల కాయిన్లు, ఎన్నో వేల కాయిన్లు పుట్టుకొచ్చినాయి. ఇవన్నీ కూడా దగ్గరగా మనకేంటంటే 26,000 కాయిన్స్ బిట్‌కాయిన్ తర్వాత పుట్టుకొచ్చినాయి. 26,000 కాయిన్స్. ఇదంతా కూడా మీరేంటంటే గూగుల్ ఓపెన్ చేసుకునేసి కాయిన్ మార్కెట్ క్యాప్ అని టైప్ చేశారంటే, కాయిన్ మార్కెట్ క్యాప్‌లో ఇవంతా కూడా ఏ కాయిన్‌కి దాని జాతకం ఏంటి, దాని పుట్టుపూర్వత్వాలు ఏంటని చెప్పి అంతా కూడా మీకు కాయిన్ మార్కెట్ క్యాప్‌లో తెలుస్తదనమాట. ప్రతి ఒక్కరు కూడా ఓపెన్ చేసి చూసుకోవచ్చు. దానికి ఎలాంటి ఖర్చు అవ్వదు. ఓన్లీ గూగుల్ ఓపెన్ చేసుకునేసి గూగుల్‌లో మీరేంటంటే కాయిన్ మార్కెట్ క్యాప్ అని టైప్ చేసుకునేసి ఏ కాయిన్ ఎంత రేట్ ఉంది, ఏ కాయిన్ ఎప్పుడు పుట్టింది, దాని చరిత్ర ఏంటి, ఎప్పుడు పెరిగింది, ఎప్పుడు తరిగింది, అదంతా కూడా మీకు ఆ బ్యాక్‌గ్రౌండ్ అంతా కూడా మీకు అక్కడ ఉంటుందన్నమాట. ఓకేనా? అదేవిధంగా మీకు ఇప్పుడు లైవ్‌లో చూపిస్తాను. 2010లో ఈ బిట్‌కాయిన్ అనేది ఎంత రేట్ ఉన్నదనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు. నేను మీకు చాలా ఎక్కువే చెప్పాను ఇంకా రేట్ అనేది మీకు. 2010లో మీకు ఇక్కడ చూసుకోవచ్చు. 2010లో మనకి బిట్‌కాయిన్ రేట్ వచ్చేటప్పటికి ఇది ఇక్కడుంది. చూసారా? ఇదంతా కూడా మీరు గూగుల్‌లో సెర్చ్ చేసుకొని చూసుకోవచ్చు. ఇది ప్రత్యేకంగా నేనెక్కడో తెచ్చిపెట్టింది కాదు. అలాగే సెర్చ్ చేసిన ఇమేజ్ అయితే కాదు. నేను గూగుల్‌లో కరెక్ట్‌గా టైప్ చేశాను. మీకు ఇక్కడ చూసుకోండి. 2010లో బిట్‌కాయిన్ ప్రైస్ ఇన్ ఇండియా కొట్టాను మీకు. క్లియర్‌గా మీకు ఇక్కడ చూపిస్తుంది. మనకేంటంటే 2010 వచ్చేటప్పటికి 2010 పూర్తయ్యేటప్పటికి ఏంటంటే మనకి మహా అయితే రూ. 50, రూ. 60 మాత్రమే ఉండేది బిట్‌కాయిన్ ప్రైస్ అనేది. ఓకేనా? అలాంటిది ఇప్పుడు చూస్తున్నారంటే మీరు ఎక్కడో ఉందన్నమాట రేట్ అనేది. అదేవిధంగా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. 2012 వచ్చేటప్పటికి $0.5 కానించి $5 వెళ్ళిందనమాట. చూసారా? $0.5 కానించి $5 వెళ్ళింది. $5 అంటే దగ్గరగా రూ. 500. ఇక్కడ చూసుకోవచ్చు. మనకేంటంటే 2025 జనవరి 23 వచ్చేటప్పటికి బిట్‌కాయిన్ రేట్ అనేది అంచెలంచెలుగా ఎదిగి మీకు బిట్‌కాయిన్ రేట్ అనేది ఈ విధంగా 90 లక్షలకి వెళ్ళిందనమాట ఇప్పుడు. మీరు ఈ go.యులైఫ్ కంపెనీని మీరు గనక నమ్మలేదంటే ఈ 90 లక్షలు విలువ చేసే ఈ కాయిన్ కూడా నమ్మవలసిన అవసరం లేదనమాట. ఐడి ఓపెన్ చేశాను ఇక్కడ. ఓకేనా? $10 స్లాట్ అనేది నేను యాక్టివ్ చేస్తున్నాను చూడండి. ఓకేనా? ఈ విధంగా యాక్టివ్ చేసినప్పుడు మీకేంటంటే ఇక్కడ చూడండి. ఇక్కడ
ఇది మీరు చదవడం వచ్చు అని ఇలా ఉంటే ఇది మీరు చదవండి. ఓకేనా? ప్లీజ్ సెండ్ బీటీసీ అంటే బిట్‌కాయిన్. బిట్‌కాయిన్ ఏంటంటే బిట్‌కాయిన్ షేర్ అనేది మనం అక్కడ 0.0001213 ఓకేనా? అంటే మీకు ఈరోజు ఈ ఐడి యాక్టివ్ చేసుకునే టయానికి బిట్‌కాయిన్ షేర్ అనేది అంత చూపిస్తుందనమాట. ఓకేనా? అంత మనం షేర్ చేసి ఇంత అమౌంట్ మనం షేర్ చేసి మనం ఐడి అనేది యాక్టివ్ చేసుకోవాలనమాట అండి. ఓకేనా? ఇక్కడ ఏంటంటే బిట్‌కాయిన్ యూజ్ చేసుకుని బిట్‌కాయిన్ వాడుకుంటూ మనం బిజినెస్ అనేది చేస్తున్నా. అదేవిధంగా మనం మనకి వచ్చే ఇన్కమ్ కూడా ఆ రోజు ఆ క్షణానికి మనకి బిట్‌కాయిన్ ఎంత రేట్ అయితే ఉందో దాన్ని బట్టి మనకు బిట్‌కాయిన్ వస్తుంది. అదేవిధంగా ఇంకో విధంగా ఏంటంటే మనం ఏ స్లాట్లో అయితే ఉన్నామో అది $10 స్లాటా, $25 స్లాటా అది కూడా మనకి లెక్కే. ఓకేనా? మనకు వచ్చేది వాలెట్కి వచ్చేది ఆ లెక్క అనమాట. అంటే $10 స్లాట్లో అయితే $10 వస్తుంది, $25 దాంట్లో అయితే $25 వస్తుంది. మనకి ఒక్కొక్క ఐడికి $25, ఒక్కొక్క ఐడికి $10 అలాగే మనం ఏ స్లాట్లో అయితే ఉన్నామో ఆ లెక్క ప్రకారంగా మనకి ఇన్కమ్ అనేది వస్తుంది. అది ఎక్కడి వరకు? బిట్‌కాయిన్ వాలెట్ వరకు. ఆ బిట్‌కాయిన్ వాలెట్లోంచి మనం వేరే ఎవరికైనా సరే ఐడి యాక్టివేట్ చేయాలన్నా, లేదంటే మన సీనియర్ దగ్గర నుంచో, సూపర్ సీనియర్ దగ్గర నుంచో మనం అర్జెంట్ కోసమని మనం అమౌంట్ తీసుకోవాలనుకున్నా కూడా వాళ్ళు ఆ రోజు బిట్‌కాయిన్ రేట్ ఎంత పలుకుతుంది దాన్ని బట్టి మనకి మనీ అనేది మనకి ఇస్తారనమాట. ఓకేనా? ఇదంతా కూడా బిట్‌కాయిన్ మీదే ఆధారపడుతున్న బిజినెస్ అనమాట. దాని గురించి ప్రతి ఒక్కరు కూడా ఈ go.e1ullife కంపెనీని చిన్న అంచనా అయితే వేయొద్దు. ఇది ఒక పెద్ద మిరాకిల్ సృష్టించబోతుంది. ఇంకా స్టార్టింగ్లో ఉంది కాబట్టి 3 months అవుతుంది అనమాట. దగ్గర 3 months అవుతుంది. 3 months బేబీ ఇది. ఇప్పటికే ఇలా మిరాకిల్ సృష్టిస్తుందంటే ఇంకొక 2-3 నెలలు పోయేటప్పటికి, ఒక 6 నెలలు పోయేటప్పటికి ఇంక ఎంత గొప్పగా విజృంభిస్తుందో అనేది మీరు ఆలోచించుకోండి. స్టార్టింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి మీరు మంచిగా ఇన్కమ్ సంపాదించుకోవాలి. అది కూడా మనం ఏంటంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసి ఎక్కువ ఇన్కమ్ సంపాదించుకోవాలనుకున్నా, తక్కువ వర్క్ చేసి స్మాల్ వర్క్తో మంచి ఇన్కమ్ సంపాదించుకోవాలనుకున్నా, ఇక్కడ ఏంటంటే మనకేంటంటే ఇక్కడ కష్టం తక్కువ, ఫలితం ఎక్కువ. దాని గురించి ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్లాను ఎవరు విన్నా కూడా ఎక్సలెంట్ అని చెప్పి వెంటనే జాయిన్ అవుతున్నారు అనమాట. దాని గురించి అంటే ఒక మంచి ఇది బిగినింగ్లో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏమాత్రం ఆలోచించకుండా ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ప్రతి ఒక్కరి దగ్గర ఎవరి దగ్గర 1400 లేక ఇందులో జాయిన్ కాకపోవట్లేదు. అదేవిధంగా ఇంట్రెస్ట్ లేక జాయిన్ అవ్వకపోవడం లేదు. ఇక్కడ ఏంటంటే వాళ్ళకి ఒక నమ్మకం లేదనమాట. ఈ కంపెనీ అంటే నమ్మకం లేక కంపెనీ ఉంటుందా పోతుందా అనో భయం. ఓకేనా? ఆ భయాన్ని మేము పోగొడతామండి. మీకు నమ్మకం ఇచ్చే బాధ్యత, మీకు భరోసా ఇచ్చే బాధ్యత మాది. మాతో చేతులు కలపండి. ఓకేనా? మీరు పెట్టే 1400కి 14 లక్షలు సంపాదించుకుంటారా, 14 కోట్లు సంపాదించుకుంటారా అనేది మీ ఇష్టం. మీ ముందు మేము నడిపిస్తాం. ఓకేనా? అంత భరోసా మేము మీకు ఇస్తున్నాం అనమాట. మీరు ఇక్కడ పెట్టేది ఓన్లీ 1400 అంతే, ఎక్కువేం పెట్టట్లేదు. 1400 పెట్టి మీ చేతులు మా చేతిలో కలపండి, మీ చేయిని మా చేతిలో కలపండి. మేము నడిపిస్తాం ముందుండి. ఓకేనా? మేము రోడ్డు వేసాం, ఆ రోడ్లో మేము నడిపిస్తాం. హ్యాపీగా మేము సంపాదించుకుంటాం, మీరు సంపాదించుకోవచ్చు. ఓకేనా? దాని గురించి ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు కంపెనీ గురించి. ఓకేనా? కంపెనీ పోయినా కూడా మీ వాలెట్లోనే ఉంటుంది మనీ. అది ఎవడు ఎత్తిపోలేడు. మీరు తప్పితే ఎవరు తీసుకోలేరు. మీ ఫ్యామిలీ ద్వారా కూడా కాదు ఆ వాలెట్లో ఉన్న మనీ తీసుకోవడం, మీకే సాధ్యం అవుతుంది. ఓకేనా? దాని గురించి ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి భయపడాల్సిన అవసరం లేకుండా అందంగా ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఇన్కమ్ అనేది సంపాదించుకొని ఇందులో జాయిన్ అయ్యి, ఓకేనా? ఈ ప్లాన్ ప్రజెంటేషన్ కానీ మీకు నచ్చినట్టయితే వెంటనే ఈ స్క్రీన్ కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీరు కూడా ఐడి తీసుకునండి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా ఫస్ట్ డౌట్ క్లారిఫై చేసుకోండి, ఐడి తీసుకోండి, చేతులు కలపండి. మాతో పాటు మీరు సంపాదించుకుంటాం, మేము సంపాదించుకుంటాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.